ప్లాన్ చేయకపోతే కాదు. సో అక్కడ ఏం తెలుసా ఆయన ఈ 50 లోపల ఎందుకు మామయ్య అంటే ఏమన్నా తెలుసా, అన్ని టెంపుల్లో పోయినాము అత్తకు కాళ్ళు వస్తాయి, ఎక్కరాస్తగా కష్టము, ఎక్కితే మాకు వస్తుంది, అది చూసిన మజా రాదు, పోయిన కూడా మనకి ఇంటికి పోతామనే టెన్షన్. 50 రూపాయలే పోవాలి, 60 అందరు చెప్పారు 50 రూపాయలు పోవాలని, కానీ 50 లోపల తిరిగి చెప్పినోడు కదా, 50 రూపాయలు తిరిగినోడు కదా నాకు అంటే మీకు ఎప్పుడు లీవ్ దొరక ఈజీగా లీవ్ అయితే దొరికాయి నాకు తెలుసు. మీ వల్ల అది నేను సాల్వ్ చేయలేదు, నేను నా చేయలే కాదు, ఎవరు దేవుడు చేయలే కూడా లేదు మీ వల్ల. నేనేమంటున్నా లీవ్ తీసుకున్న వారం రోజులలో మాత్రం దానికి రైట్ గా యూటిలైజ్ చేసుకోండి. చేద్దామా సార్ ఇది రిపీట్ చేద్దామా అండి? ఫస్ట్ పాయింట్ లీడర్షిప్ దాంట్లో ఓవర్ టైట్ మంచిది కాదు, ఓవర్ లూజ్ మంచిది కాదు. 80% స్ట్రిక్ట్ ఉంటే 20% ఫ్రెండ్లీ ఉంటారు. ఆయన కొత్తగా డిపార్ట్మెంట్ లో మీ దాంట్లో ఎవరు వచ్చినా మీ అంటారు, మీరు ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్కి వెళ్ళగానే 10 మంది మీ కింద ఎవరు ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే ఒక్కొక్కరిని పర్సనల్ గా కూర్చోబెట్టి వాళ్ళ పర్సనల్ స్టోరీ వినాలి. కొన్నిసార్లు కొందరి బ్యాక్గ్రౌండ్ విన్నాక నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి, కానీ సిన్సియర్ గా వింటూ వస్తాయి. ఆ విన్నప్పుడు ఏమర్థమైందో తెలుసా ఆయనకు, మా సారు జస్ట్ డ్యూటీ కోసం చేస్తలేరు, అసలు నిజంగా ప్రేమ ఉన్న పర్సన్. మీకు కూడా ప్రేమ పెరుగుతుంది కదా, ఒకటి మీకు కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక డిఫరెంట్. ఇప్పుడు ఒకడు చిన్నప్పుడే తండ్రి పోయిండు, చిన్నప్పుడే తల్లి పోయింది, వేరే ఇళ్ళలో పెరిగిండు, అక్కడ వాడిని ఇన్సల్ట్ చేసిరు, అన్నం సగం పెట్టలేదు, కష్టపడి డిపార్ట్మెంట్ ఎక్కాలని ఎక్కిండు. ఈ స్టోరీ విన్న తర్వాత వాళ్ళ మీద వ్యూ మారిపోతుంది సార్, కరెక్ట్ తప్ప అయిపోయింది తెలియనప్పుడు వేరే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు వాడు ఇట్లా రూడ్గా బిహేవ్ చేస్తుంటాడు కదా, మనకు అనిపిస్తుంది ఇట్లా రూడ్ ఏమో చేస్తున్నాడు, పెరిగిన విధానంలో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీకు తర్వాత అర్థమవుతుంది అన్నమాట. అందుకని లీడర్షిప్ రిలేటెడ్ అందులోనే థర్డ్ పాయింట్ చెప్తున్నా, చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీ డిపార్ట్మెంట్ లో ఎవరెవరైతే మీకు రెస్పెక్ట్ గా కనిపించే లీడర్ ఎవరు ఉన్నా కూడా, ఆ పైన డిపార్ట్మెంట్ లో ఎవరు పర్సన్ ఉన్నా, ఈయన బాగా చేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా, ఆయన మీద నీకు రెస్పెక్ట్ ఎందుకు ఉంది, ఆయనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు ఎందుకు నేర్చుకో, చూసి అబ్జర్వ్ చేసి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్, అదర్వైజ్ లీడర్షిప్ ఎవరు నేర్పరు. లీడర్షిప్ లో చాలా కదా నాకు ఏం తెలుసా, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఈజీ కాదు, చిరాకు వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడడం ఈజీ కాదు, కోపంగా తిట్టినాం కానీ బ్రెయిన్ నుంచి తిట్టినాం, హార్ట్ నుంచి తిట్టాలి బీపీ కలుగుతుంటా, ఇది ఈజీ కాదు. ఎక్సైటింగ్ తిట్టినా మళ్ళీ ఈయనతో నవ్వుతున్నా, ఇది ఈజీ కాదు. ఇవన్నీ టెక్నిక్స్ ఆచరిస్తే తప్ప రాదు. అందరి లీడర్షిప్ పక్కన పెట్టి సెకండ్ పాయింట్ చెప్పింది, వైఫ్ తోని కరెక్ట్ గా మాట్లాడండి. అప్పుడప్పుడు పిల్లలను తీసుకొని ఒక 1 డే హాలిడేస్ లలో, వారం సెలవులలో 1 డే మ్యాండేట్ గా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఎందుకంటే నువ్వు ఇవాళ నీ కొడుకుతోని ఆడే ఫుట్బాల్ ఆట, నీ కొడుకుతోని ఆడే క్రికెట్ ఆట, రేపు వాడు నువ్వు బెడ్ మీద పడుకున్నప్పుడు నీకు సేవ చేసే ఆట సేవ తెలుస్తా. నువ్వు ఇవాళ బిజీ కొడుకు అంటే పెళ్లి చేసుకొని వాళ్ళు 2 బిజీ నువ్వు ముసలి నువ్వు కొంచెం ఏం లేదు, ఇక్కడ నేను బిజీ ఫ్రీగా ఉన్న రోజు వాడికి కొంచెం టైం ఇవ్వండి, అమ్మాయిని కొంచెం ప్రేమగా చూసుకోండి. ఆ అమ్మాయి ఎవరున్నా తండ్రులు ఈ మధ్య కాలంలో అమ్మాయిని బాగా చూస్తున్నాను, అమ్మాయి మీద ప్రేమ బాగా చూపిస్తున్నారు. అబ్బాయిలు కూడా కొంచెం జాగ్రత్తగా ఫ్రెండ్లీ ఉంటారు, స్ట్రిక్ట్ వద్దు అబ్బాయిలతో అమ్మాయిలతో. కారణం మారింది సార్, స్ట్రిక్ట్ ఉంటే పెద్ద డేంజర్ ఏంటంటే నువ్వు బాగా స్ట్రిక్ట్ ఉంటే వాడు ఎవరినో పట్టుకొని లేచిపోతాడు. ఎందుకు తెలుసా, అక్కడ ఇంత ప్రేమ దొరకక బయట ప్రేమ పెట్టుకుంటున్నారు, పెద్ద డేంజర్. అసలు యాక్చువల్గా చాలా లవ్ మ్యారేజ్ ఎగిరిపోవడానికి కారణం అదే, తల్లి దగ్గర తండ్రి దగ్గర ప్రేమ దొరుకుతలేదు, అన్న చూస్తలేదు అన్నప్పుడు బయట కరెక్ట్ అయ్యి అట్రాక్ట్ అయ్యి ఆ కేసులో మీరు చాలా డీల్ చేసింది, నేను చేయాల్సిన అవసరం లేదు, పర్సనల్ కౌన్సిలింగ్ చేసేది చాలా మంది. అదొక కేసు, అదొక ఇష్యూ ఉంది. థర్డ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సూత్రాలకు వస్తే ఎవ్రీ మంత్ సింపుల్ ఇన్వెస్ట్ చేయాలి సార్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు, దాంట్లో లైట్ ఇన్వెస్ట్మెంట్ అలవాటు చేసుకోండి. అండ్ ఆ అలవాటు లేకుంటే మాత్రం మ్యాండేట్ గా ఖచ్చితంగా లాంగ్ రన్ ఏమైతే తెలుసా, పెన్షన్ ఉన్న వాళ్ళకి టెన్షన్ లేదు, పెన్షన్ లేని వాళ్ళకైతే పెన్షన్ ఉన్న వాళ్ళకైతే ఇష్యూ చేస్తాను. 2004 తర్వాత తెలంగాణ గవర్నమెంట్ లో ఆ ఏపీ గవర్నమెంట్ టైంలో ఉమ్మడి ఏపీ గవర్నమెంట్ లో పెన్షన్ తీసేసింది. బిఫోర్ ఉన్న వాళ్ళ అందరూ అదృష్టవంతులు, వాళ్ళ పెన్షన్ ఉంది. 2004 తర్వాత పెన్షన్ పోయింది. సో కాబట్టి మన పెన్షన్ మనమే క్రియేట్ చేసుకోవాలి. 2004 ఓల్డ్ వయసు వాళ్ళు అంతా. 2, మీ పిల్లలకు కూడా కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సూత్రాలు నేర్పించండి. జాబ్ ఎక్కిన మరుక్షణం ఎంత సేవ్ చేయాలి? 7,000 సేవ్ చేయాలి. ఏం లేదు, పెళ్లి కాలే, ఖర్చులు లేవు, ఇంటి బాధ్యత తెలియదు, 7,500 సేవ్ చేయాలి.
చేస్తాడు తెలుసా? తాగుడు కలవాడ అయ్యాడు, క్లబ్లల్లా పబ్బులల్లా తిరుగుతాడు, చెడిపోతాడు తప్ప ఏం గొప్ప విషయాలు జరగాయి. పైసలు ఎక్కువ ఉంటే ఇంకా డ్రగ్స్ కలవాడ అయ్యాడు. మీకే ఎక్కువ తెలుసు, నాకంటే ఎక్కువ. కాబట్టి ఎంత తక్కువ మనీ మనం చేయాలంటే అంత మంచిది. అది మనం తల్లిదండ్రులుగా చూడాల్సిన అవసరం ఉంది. అండ్ పిల్లలు ఈ మధ్య విపరీతమైన భాషున్నారు సార్, కరెక్ట్? విపరీతమైన భాషున్నారు, మనకంటే 5 times 10 times భాషున్నారు. వాళ్ళని కంట్రోల్ ఈజీగా చేయలేము. అందుకని ఏంటంటే ఇది ఒకటి. ఇంకొక చిన్న పాయింట్ మిస్ అయినా ఇక్కడ యాడ్ చేసుకున్నా, పిల్లలను ఏదన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లలో ఒక దాంట్లో పెట్టుకుంది, ఒక స్పోర్ట్ లనన్నా పెట్టుకుంది, సింగింగ్ లనన్నా పెట్టుకుంది, డాన్స్ లనన్నా ఒక దాంట్లో రెగ్యులర్ గా కోచింగ్ పంపించండి. కోచింగ్ మీరు పెట్టాల్సిన మన 20-30 వేలు కాదు, 2-3 వేలు మాత్రమే. కానీ ఏమైతే తెలుసా, మనకి డాన్స్ పిచ్ అన్న పడుతుంది, సింగింగ్ పిచ్ అన్న పట్టియాలి, క్రికెట్ పిచ్ అన్న పట్టియాలి, ఫుట్బాల్ పిచ్ అన్న పట్టియాలి. ఏ పిచ్చి లేకపోతే కూడా బయట పిచ్చోలేదు, అది ప్రాబ్లం. అందుకని నా కొడుకు కూడా అదే ఇష్టపడు, ఓవర్ ఇంటెలిజెంట్, విపరీతమైన స్పీడ్. 5th క్లాస్ 11 years, వాడు ఎంత స్పీడ్ అంటే ఊహించలేదు. మనందరికీ తెలుసు, అందరి పిల్లలు అంటే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ పిశాచులు ఉంటారు, అందుకని స్పీడ్ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ విపరీతమైన స్పీడ్ చేస్తుంది. మనం అసలు అందులో సెట్టింగ్ ఎట్లా సెట్ చేయాలో తెలియకుండా 5వ తరగతి పిల్లగానికి ఇస్తే మొత్తం మొబైల్ నుంచి అని చెప్పారు. అంత ఖతర్నాక్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏమైంది తెలుసా, ఓవర్ ఎనర్జీని మనం ఛానలైజ్ చేయాలి. నేనేం చేసిన వారికి క్రికెట్ పిచ్ అంటగట్టు, క్రికెట్ చూసుడు కాదు, ఆడుడు పిచ్. ఇప్పుడు ఏం చేస్తాడు, పొద్దున్న లేస్తే ఈ క్రికెట్ పిచ్ అంటగట్టే ముందు వరకు ఏమైతుందో తెలుసా సార్, ఒక 90 అవుతుంది మా ఇద్దరికి. నాన్న బయట పోగానే బొమ్మలు కొనాలన్నా చంపుతుండేవాడు. 1000 రూపాయల బొమ్మ కొంటే 1 రోజులో ఖరాబ్ చేసినాడు. మనందరికీ తెలుసు, మీ పిల్లలంటే నా పిల్లలంటే 20,000 పెట్టి ఎలక్ట్రిక్ కారు కొనిచ్చిన నెల వాడేస్తాడు. 20,000 నెలలో ఖరాబ్ చేసింది. నాకు అర్థమైంది, వీడి ఇటువంటి మొత్తం ఆగం చేసినట్టు. కానీ క్రికెట్ పిచ్చి పట్టిస్తే ఇప్పుడు ఏం తెలుసా, వాడు అనేది బాల్, బ్యాట్, వికెట్లు, బ్యాట్లు, గాడు ఏమన్నా కంప్యూటర్ 2 మొబైల్ మంచిగా కాదు. వాడు కొన్నాడు, ఇంకో బ్యాట్ కొనాలి, పాతది ఏమైందా ఇప్పుడు బర్త్డే వస్తే కూడా మళ్ళీ బ్యాట్ కొనిస్తున్నాను. రెండవది, ఈ క్రికెట్ పిచ్ పట్టినప్పుడు ఏమైంది, అక్కడ పోయేస్తాడు కదా, ఇంట్లో కూడా బాగా బ్యాట్ పట్టుకుని ఆడుకుంటాడు. మొబైల్ చూడటం అనేది తగ్గింది. ఈ 2 కథనాలు జరుగుతున్నాయి లైఫ్ లా. నేను ఆచరించి మీకు చెప్తున్నా సార్, ఏది కూడా అలా ఇప్పుడు ఆచరించండి. నా జీవితంలో నేను వాళ్ళ టీచింగ్ చేయలేదు. సో ఇక్కడికి సబ్జెక్ట్ క్లోజ్ చేస్తున్నా. ఓన్లీ టాపిక్స్ జస్ట్ లీడర్షిప్ ఒకటి, వేరే వాళ్ళని చూసి నేర్చుకోండి, కింద వాళ్ళని బాధ పెట్టకండి, అండ్ కింద వాళ్ళని ప్రేమగా చూసుకోండి. సీరియస్ ఉన్నప్పుడు తిట్టడం మ్యాండేట్ చేయాల్సిందే, తిట్ట కూడా వర్కౌట్ కాదు. తిట్ట కూడా వర్కౌట్ కాదు, ప్రేమ కూడా చూపించాల్సిందే. వైఫ్ మంచిగా చూసుకోండి, ఎందుకంటే ఫైనల్ గా హాస్పిటల్లో పడి 15 రోజులు వండుకున్నప్పుడు రిలేటివ్స్ వచ్చి యాపిల్స్ ఇచ్చిపోతారు, కొడుకు వచ్చి 1 రోజు ఉండిపోతాడు, నానా నీళ్ళు అయిపోయింది అని తింటారు. కోడలు వచ్చినట్టే వచ్చి యాక్షన్ చేసి చూపిస్తారు. ఆ మామయ్య మంచి కూడా దూరపించి కూడా చచ్చిపోయాడు. ఇది కావాలి. నీకు వాసన వచ్చినా మీద ఎంత అగాధంగా భార్య భర్తకు, భర్త భార్యకు మాత్రమే. అందుకని కొంచెం వాళ్ళకు లైట్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్ వాళ్ళకి ఏంటి. సో దానివల్ల మేము అలా చెప్తాం, మన స్వార్థమే గెలుస్తుంది, మనం ప్రశాంతంగా ఉంటాం. అండ్ ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం ప్రశాంతత. అది లేకుంటే నీ లైఫ్. ఈ పాయింట్స్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. చిన్న స్టోరీ క్లోజ్ చేస్తా. విన్నావా సార్? పర్వాలేదా స్పీకర్? ఓకే. సో ఆ స్టోరీ మనందరికి, అంటే జనరల్గా మనందరికి తెలిసిన స్టోరీలు ఇవి, కానీ అందులో మనం చిన్న చిన్న పాయింట్లు మిస్ అయిపోయింది. ఇది లైఫ్ కి రిలేటెడ్, మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ కి రిలేటెడ్. గుళ్ళో ఏం చేస్తుంది, విగ్రహం రాయి నాపరాయి. దేవుడు విగ్రహం రాయి నాపరాయి ఎట్లా చేసింది, నాపరాయి. అందరు వెళ్ళిపోయి పూజారి లాక్ చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత విగ్రహం రాయి నాపరాయితో అంటుంటది, ఏమరామా మంచిగున్నావా? ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు సేమ్ బ్యాచ్ నీలా 2004, 1990 వాళ్ళిద్దరు ఏంటి, ఏమరామా మంచిగా
మంచుకున్నావా అని గుళ్ళో విగ్రహరాయి నాపరాయితో అడుగుతుంది. నాపరాయికి మంట మంటలేదు. అందరూ వచ్చి నన్ను మొక్కుతారు, నిన్ను మొక్కుతారు, మంచుకున్నవారా నా మీద చూపేస్తున్నారు అని నాపరాయి ఏమంటది, నీకు భలే కామెడీ ఎక్కువ. అందరూ వచ్చి నిన్ను మొక్కుతారు, అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు, దండాలు, ధూపదీప నైవేద్యాలు, నాకు వినాయక ఇక మళ్ళీ నీ చోటు బాగున్నావా, ఏమిరా ఈ ఎడగారం నీకు గుర్తుందామా నాపరాయణ, నీకు గుర్తుందామా 20 ఏళ్ల కింద ఒకే కొండ మీద ఉన్న 2 బండరాళ్ళు మనం ఫ్రెండ్స్ రా, ఒక జాతీయులం. ఒక జాతీయులం అయినప్పుడు ఇంత వివక్ష ఎందుకు రా, నువ్వు విగ్రహమైన అందరూ మొక్కుతుండ్రు, 100 సంవత్సరాల నుంచి నన్ను మొక్కుతుండ్రు, ఏంద్రా ఈ వివక్ష అని అంటే గుళ్ళో విగ్రహం రాయమంటది. కరెక్ట్ మామ, నువ్వు అన్న పాయింట్ 100% రైట్. 20 ఏళ్ల కింద మన ఇద్దరం కొండ మీద ఉన్న బండరాళ్ళం ఒక రోజు విగ్రహం చెప్పి దాన్ని ఉలి సుత్తి పట్టుకొని షీట్ పెట్టుకుని మన దగ్గరికి గుర్తుందని. ఆ రోజు 20 మంది ఉన్నాం రా, నూనె లేవురా, 20 మంది రాళ్ళు మనం మన జాతరలో కూర్చుంటే షీట్ వచ్చి ఏమన్నా తెలుసా, 20 మందికి చెప్పిండ్రా, మిమ్మల్ని అందరినీ తీసుకొని నేను చెక్కుతా, చెక్కితే మీకు బాధ అవుతుంది, నొప్పి వస్తుంది, అదంతా భరిస్తే మీరు విగ్రహం అవుతారు. విగ్రహం అయితే 100 ఏళ్ళు పూజలు పునస్కారాలు ధూపదీప నైవేద్యాలు రోల్ మోడల్ అవుతావు సొసైటీలో అని చెప్పిండు. అనే చేసిన తెలుసా, నన్ను తీసుకుంటాడేమో నేను వెయిట్ చేస్తే నన్ను తీసుకోలే, వేరే వాళ్ళు అందరినీ ఒక్కొక్కరిని తీసుకుంటే 2 దెబ్బలు కొట్టాగానే ప్రతి ఒక్కరు తర్వాత విగ్రహం అవుడేదో మీరేదో ఇప్పుడు నొప్పిన వస్తుంది నన్ను వదిలేయన్నారు అందరూ. వదిలేసి మిమ్మల్ని కట్ చేసి ఎడ్జిలు కట్ చేసి నాపరాయి చేసిండు. మీకు గుర్తుందామా, లాస్ట్ నన్ను తీసుకోవాలి, నీకు తీసుకో, నేను ఫీల్ అయినా నీకు తీసుకుంటే అరే విగ్రహం అయ్యే ఛాన్స్ కొట్టేసిండు, నువ్వు కొట్టేసినావు అని ఫీల్ అయినా. దరిద్రం ఏంటంటే నువ్వు కూడా 10 దెబ్బలు కొట్టాలని వదిలేసి మేము అన్నావు. ఆ రోజు వదిలేసి వద్దు 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 అన్నావు. ఆయన అడిగితే నేను మళ్ళా కొట్టమంటావా వదిలేయమంటావా అన్నావు. వదిలే ఎడ్ చేసి కట్ చేసి నాపరాయి చేసిండు. లాస్ట్ లో నన్ను తీసుకున్నావా, లాస్ట్ నన్ను తీసుకొని కన్ను చెక్కడానికి 1000 సార్లు, ముక్కు చెక్కడానికి 1000 సార్లు, విగ్రహం చెక్కడానికి 1,00,000 సార్లు కొడితే నువ్వెంత ఫీల్ అయినావో నేనంత ఫీల్ అయినా. కానీ బాగా ఎదకాల పెయిన్ భరిస్తే గెయిన్ ఉంటుందని చెప్పి నేను ఆగినందుకు నేను విగ్రహం. అందుకని సొసైటీలో పెయిన్ భరించాల్సిన పెయిన్ ఎవరైతే భరిస్తారో లాంగ్ రన్ లా విగ్రహం అవుతారు. మీకు ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇప్పుడు కొంచెం నీ ఎంజాయ్మెంట్ తగ్గించుకొని పైసలు సేవ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ గా ఖతర్నాక్ అవుతావు. ఇప్పుడు పెయిన్ అప్పుడు గెయిన్. ఇప్పుడు కొంచెం ఉన్న క్యారెక్టర్ లో చిన్న మార్పులు చేసుకుంటే మీ టీం వాళ్ళు ఆనందంగా ఉంటారు సార్, ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది. అండ్ డిపార్ట్మెంట్ లో ఇంకొక రిక్వెస్ట్ మీ అందరికి, మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉండనివ్వండి, ఫస్ట్ ఫ్యామిలీలో ఎవరికి ప్రాబ్లం వచ్చినా ప్లీజ్ మీరు చేస్తున్నారు కానీ ఇంకా కొంచెం మీరు గట్టిగా నిలబడి చేయండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకొని వాళ్ళు రోల్ మోడల్ గా ఫీల్ అవుతారు లైఫ్ లో, కాబట్టి మీరు దానికి ఈక్వల్ ఎక్స్పెక్టేషన్ మీట్ కావాల్సిన అవసరం ఉంటుంది. మీ వంశం వాళ్ళకి, మీ ఫ్యామిలీ వాళ్ళకి, మీ ఇంటి నుంచి సర్వీస్ మొదలు పెట్టండి సార్. ఇట్లా అన్నదమ్ములు అక్క చెల్లెలు, ఎవరికైనా అక్క చెల్లెలు అన్నదమ్ములతో కొట్లాడాలి ఉంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అది మంచిది కాదు. చచ్చిపోయిన తర్వాత ఏం సాధించలేరు. అందరితో ప్రేమ ఉంటుంది, వాళ్ళ ఇంటన్నా పాడకండి, మీరు ప్రేమ ఉంటుంది. ఎందుకు మళ్ళా మన ప్రశాంతత కోసమే, ప్రతిదీ మన ప్రశాంతత కోసమే. క్లియర్ అసలు అందరికీ